వాటి యొక్క అంశము ప్రేమను పోగొట్టుకున్నటువంటి ఆది సంఘము ఏపీ సంఘం. ఏపీ సంఘాల గురించి కొన్ని విషయాలు మనము మాట్లాడుతున్నాము. దయచేసి ఎవరు మాట్లాడటం కానీ పిల్లల్ని డిస్టర్బ్ చేయడం కానీ ఉండకూడదు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం బయటికి వెళ్ళి 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా ఈ క్రియలను, ఈ కష్టమును, ఈ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొని మరియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నీవు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మానవ మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయవు. అట్లు చేసి నీవు మానవ మనసు పొందితే సరే, ఏది ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయవచ్చు. పరిశుద్ధులైన మాటని ప్రేమకరమైన ఈ బాధలకు స్తోత్రములు. చదువుకునేటువంటి వాక్యంలోని కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ఈ బిడ్డలకు బోధించడానికి తగినటువంటి జ్ఞానం నుంచి ఈ పరిశుద్ధ వాక్కును పంపి నీవే ఉండి మాట్లాడినట్టుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మొదలు ప్రేమను పోగొట్టుకున్నటువంటి యేసు సంఘాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనము తెలుసుకుందాం. ఏపీసీ అంటే దాని యొక్క అర్థము సంపూర్ణమైనటువంటి ఉద్దేశము కలది అని అర్థము. ఈ ఎఫ్సి పట్టణము ఆ దినాలలో ఆది సంఘముగా గుర్తింపబడినటువంటి పట్టణము. పౌలు గారి మొట్టమొదట ఎఫ్సిలోనే సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని ఆది సంఘంగా ఏర్పాటు చేసి ఆ సంఘంలో ప్రేమను పంచుకొని ఆ సంఘాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చేటువంటి వాడు అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు. అలాంటి సంఘములలో దేవుని యొక్క
ప్రత్యక్షత అక్కడ మనకి గమనిస్తూ ఉన్నాము. 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అక్కడ ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనం మీద ఆసీనుడై ఉండినట్టుగా గమనిస్తూ ఉన్నాం. ఈ ఎఫెసీ సంఘానికి ఒక చరిత్ర ఉంది. సంఘాల్లో అన్నిటికంటే పెద్ద సంఘము, సంఘాల్లో అన్నిటికంటే తల్లి సంఘంగా పేరు పొందినటువంటిది. ఇది ఆది సంఘానికి గుర్తుగా కనబడుతూ ఉంది. ఎఫెసీ కొత్త నిబంధన కాలంలో అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు స్థాపించినటువంటి సంఘములో ఇది మొట్టమొదటి సంఘము. పౌలు గారు క్రీస్తు శకము 170వ సంవత్సరములో ఈ సంఘాన్ని స్థాపించినట్టుగాను, ఈ సంఘము రాను రాను అభివృద్ధి పొందుతూ అభివృద్ధి చెందిన తరువాత మొదటి ప్రేమను పోగొట్టుకొని వెనుక వైపు చూసినటువంటి సంఘముగా కనబడుతూ ఉన్నట్టుగా గమనిస్తున్నాము. మొదటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి సంఘానికి 7 నక్షత్రాల మధ్య ఆసీనుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనములను నేను ఎరుగుదును. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును అని 7 సంఘముల మధ్య ఆసీనుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టుగా గమనిస్తున్నాం. అనగా ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. అపోస్తలులు కాని వారిని అంగీకరించలేదు, అబద్ధికులను గుర్తించగలిగినట్టుగా ఈ సంఘము మనము గమనిస్తున్నాము. ఏ స్థితిలో నుండి పడిపోయినో జ్ఞాపకము చేసుకొని యేసు ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. ఏ స్థితిలో ఉండి పడిపోయినవో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలియపరుస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. నీ మొదటి క్రియలను వల్ల ధర్మించము, మీరు మారు మనసు పొందండి, దేవునికి విధేయత కలిగి జీవించండి, మీ ప్రేమను సలాత్తుకును, మీ కష్టాలు, మీ సహనములను, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి మొదటి ప్రేమను జ్ఞాపకము చేసుకొని దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించండి అని ప్రభు 7 సంఘముల మధ్య ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు వారికి తెలియపరుస్తున్నట్టుగా గమనిస్తున్నాము. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? మారు మనసు పొందని ఎడల నీ అడ్డ నుండి నీ దీపస్తంభమును తీసివేస్తాను. మీరు మారు మనసు పొందాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించాలి. యేసు రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి నీతిమంతులుగా తీర్చబడాలి. అలాగా ఉండినట్లయితే దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు మీరు కలుగజేస్తాడు. మారు మనసు పొందిన జీవనోక్ష ఫలములను దేవుడు మీకు ఇవ్వటానికి, భుజం పనివ్వటానికి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి మీ
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫ్సీ పట్టణం అనేది ఆసియా ఖండంలో పేరుగాంచినటువంటి పట్టణము. ఇది ఒక వ్యాపార కేంద్రం. ఈ ఎఫ్సీ పట్టణానికి అన్ని దేశముల నుండి రోడ్డు మార్గాలు ఉన్నాయి, రైలు మార్గాలు ఉన్నాయి, విమాన మార్గాలు ఉన్నాయి, ఓడరేవు మార్గాలు ఉన్నాయి. అన్ని దేశాలకి కేంద్రంగా ఉండేటువంటిది. ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రము. అలాంటి వ్యాపార కేంద్రములో అక్కడ అర్తిమి అనేటువంటి ఒక దేవుని ఆలయము కట్టబడి ఉంది. ఆ రోజుల్లో డొనేషన్ చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ పట్టణాన్ని. ఆయన చక్రవర్తిగా బిరుదు పొందినటువంటి వాడు. ఆ డొనేషన్ చక్రవర్తి పరిపాలన కాలంలో ప్రపంచ దేశాలలో ఒక అందమైనటువంటి ఆర్టిమి అనేటువంటి దేవాలయాన్ని కట్టాలని చెప్పి కోరుకొని అద్భుతమైనటువంటి దేవాలయంగా కట్టబడి ఉన్నది. అద్భుతమైనటువంటి దేవాలయంలో ఆర్టిమి అనేటువంటి ఒక దేవతను ఆ డొనేషన్ చక్రవర్తి స్థాపించి అక్కడ దానికే మీరు పూజలు చేయాలి అని చెప్పి అనేటటువంటి వాడు. అది అన్య దేవతలకి ప్రాధాన్యత కలిగి ఉంది. రోమాకి ఇది మధ్యగా ఉన్నది. ప్రపంచం యొక్క నడిబొడ్డున కట్టబడినట్టు ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అక్కడ మరి ప్రారంభించినటువంటి పరిస్థితులలో అది ఆది సంఘంగా పిలువబడి ఉన్నది. ఆది సంఘములో ఫస్ట్ బిగినింగ్ లో అనేక మంది రక్షణ పొందినట్లుగాను, అనేక మంది విశ్వాసులుగా తీర్చబడినట్లుగాను, అనేక మంది ప్రేమను పొందుకొని ఉన్నట్లుగాను, అనేక మంది రక్షించబడిన తర్వాత స్థిరపడినట్లుగాను, ప్రసిద్ధి చెందినట్లుగాను మనము గమనిస్తూ ఉన్నాము. ఆ సమయంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కట్టడాన్ని ఆర్తిమి అనే దేవత రూపంలో ఆ డొనేషన్ చక్రవర్తి అక్కడ కట్టబడినట్టుగా గమనిస్తున్నాము. పౌలు మరణమైన తర్వాత తిమోతి అక్కడికి వచ్చి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆ పరిచర్య చేసిన తర్వాత ఆ యొక్క డొనేషన్ చక్రవర్తి తిమోతి యొక్క ఫైబర్ ఎక్కడ సేవ చేస్తున్నప్పుడు తిమోతిని హతసాక్షిగా ఏర్పాటు చేసినట్టుగా గమనిస్తున్నాము. తిమోతి మనంతరము అయిన తర్వాత యోహాను భక్తులు అక్కడికి వచ్చాడు. యోహాను వృద్ధాప్య కాలంలో ఎఫెసు సంఘానికి సేవ చేయడానికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు డొనేషన్ చక్రవర్తి రోమ ప్రభుత్వం వారు ఆయన్ని పట్టుకొని సంఘాన్ని ఆయన బంధించినట్టుగాను, వృద్ధాప్యంలో ఎఫెసు నుండి సంఘాన్ని బలపరిచి, ఎఫెసు సంఘంలో ఎక్కువ మధ్యలో ఉన్నటువంటి సంఘం కాబట్టి చిట్ట చివరికి వృద్ధాప్య దశలో ఆ పట్టణంలోనే ఎఫ్సీలో ఉండి యోహాను చనిపోయినట్టుగాను మనము గమనిస్తున్నాం. ఆ రోజుల్లో ప్రపంచ దేశాలని రోమన్ ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది. ఈ పరిపాలన కాలంలో ఇలాంటి దేవతల యొక్క ఆలయాలను కట్టారు. ఆ రోజుల్లో చక్రవర్తుల యొక్క శాసనమే ప్రజలు అంగీకరించేవాడు. అందుచేత ఎఫెసు సంఘములో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు మొదటి ప్రేమను మర్చిపోయి దేవునికి దూరమైపోయి అన్య దేవతలకి పూజలు చేయటం ప్రారంభించినట్టుగా గమనిస్తూ ఉన్నాం. ఈ ఎఫెసు
సంఘములకు ప్రభు ఇచ్చినటువంటి సందేశము 2:1-5 వరకు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఇచ్చినటువంటి సందేశములు మనం గమనిస్తున్నాము. ఎఫెసీలో సంఘపు దూత ఇలాగ వ్రాయిస్తున్నది, 7 నక్షత్రములను కూడా చేత కొట్టుకొని 7 దీపస్తంభముల వద్ద సంచరించు చెప్పువాడు సంగతులేమనగా, నీ క్రియలు, నీ కష్టాలు, నీ సకలములను నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహించలేవని అపోస్తులు కలుపుతాను అపోస్తులమని చెప్పుకొనుతూ పరీక్షించేవారు అబద్ధికుల నీవు కనుగొంటే కానీ నీవు సకలము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను నీ పొందినటువంటి మొదటి ప్రేమను నీవు మర్చిపోయి అగ్నిల వైపు తేల్చుతూ ఉన్నట్టుగా గమనిస్తున్నాము. కనుక నీ మీద ఈ తప్పును మోపవలసి ఉన్నది అని 7 దీపస్తంభముల మధ్య ఆశీర్వైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియపరిచినట్టుగా గమనిస్తున్నాయి. ఆయనను మొదటి నీ పుట్టినటువంటి ప్రేమను నీవు వదులు కొనుతివి అని నేను ఎరుగుదును. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నేను పడిపోతే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మరల మొదటి క్రియలను చేయము అని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎఫెసీ సంఘమునటువంటి పెద్దలకి తెలియపరిచినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నేను నీ యొక్క దీపస్తంభమును నేను తీసివేసేదను అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో తెలియపరుస్తున్నట్టుగా గమనిస్తాను. నీవు అలా చేయలేడు మగ నీవు మొదటి ప్రేమను పంచుకొని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తోట నుండి తీసివేతును అని ప్రభు సెలవిస్తూ ఉన్నట్టుగా గమనిస్తున్నా. ప్రియమైన దేవుడు అనేకులను ప్రేమ చల్లారుతూ ఉన్నట్టుగా దీనిని బట్టి మనము గమనిస్తున్నాం. ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. ఫస్ట్ ఆది సంఘము ఎఫెసీ సంఘమే. ఆ ఎఫెసీ సంఘం తర్వాత దాని నుండి వచ్చినటువంటిది స్మరణ, పెర్గమ, థువతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లావోదియను 7 సంఘములకు ఈ వర్తమానములు ఆ పంపుతూ ఉన్నటువంటి సందేశాలు ఇక్కడ తెలియపరుతూ ఉన్నట్టుగా గమనిస్తున్నాం. మనలను బాగుగా ఎరిగినటువంటి మన ప్రభు కేవలం మన బహిరంగ జీవితమే కాక అంతరంగ జీవితాల గుండా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు మనమే. మన బహిరంగ జీవితంలోనే కాక మన అంతరంగమున్నటువంటి విషయాలు కూడా బాగా గుర్తెరిగినటువంటి వాడు, క్షుణ్ణముగా ఎరిగినటువంటి వాడు. నీవు ఏ స్థితి నుండి బయట నిన్ను ఆ హెచ్చరించుతున్నదో నేను నీ హృదయ అంతరింద్రంలో పరీక్షించువాడును. కాబట్టి నీవు మొదటి క్రియలను చేసిన యెడల నేను నీ యొద్దకు వస్తాను. నీవు మొదటి ప్రేమను చూపించిన యెడల నేను నీ యొద్దకు వచ్చి మీలో ఉన్నటువంటి దీపస్తంభమును తీసివేస్తాను అని 7 సంఘాలకి ప్రభు అక్కడ తెలియపరుతూ ఉన్నట్టుగా గమనిస్తున్నాడు. నీ సంగతులు బాగా ఎరిగినటువంటి వాడు అనగా ఏమి సంఘములు కానీ, స్మరణ సంఘాన్ని కానీ, లావోదిక సంఘాన్ని కానీ, థువతైరా సంఘాన్ని కానీ 7 సంఘములటువంటి సంఘటనలను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు మనమే. వారి బాహ్యమైనటువంటి విషయాలు కానీ, ఆంతరంగికమైనటువంటి విషయాలు కానీ అన్నిటినీ క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. మీరు మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు, అగ్ని వైపు చూస్తున్నారు. అలా కాకుండా
నీ సహనాన్ని, నీ ఓర్పుని, నీ కష్టాలని ఎరిగి ఉన్నాను. కాబట్టి మీరు గుర్తెరిగి మొదటి ప్రేమలో మీరు పాల్పొందుతున్నట్లయితే మీ ఎద్దకు వచ్చి నేను మీకు వెలుగును కలిగిస్తానని ప్రభు చెబుతున్నా. ప్రేమ దేవుడు మరి మారు మనసు పొంది పశ్చాత్తాపడుతూ దీన్ని నేను సరి చేసుకునేటువంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేటటువంటి బిడ్డలుగా ఉండాలి. మారు మనసు పొంది నేను సరి చేసుకొని దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి మేలు పొందేటటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నారు. ఏ సంఘము దేవుని కొరకు ఎన్నో క్రియలు చేసింది. నిజమైనటువంటి క్రైస్తవ వేదాంత సిద్ధాంతాలకి అనుకూలంగా ఉన్నది. వేదాంత పూర్ణులుగా ఉన్నవారు, అన్ని తెలిసినటువంటి వారు, అందులో శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, అన్ని విషయములను బాగా ఎరిగినటువంటి వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ వారు మొదటి క్రియలను విడిచిపెట్టి దేవునికి దూరమైపోయినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఎలాగ మాటలలో కానీ, క్రియలలో కానీ, నాలుగుతో కానీ వాళ్ళు క్రియలలో సత్యమును ప్రేమించాలని చెబుతున్నప్పటికీ కూడా సత్యాన్ని విడిచిపెట్టి అబద్ధ ప్రవక్తల వైపు చూస్తూ వాళ్ళ నిత్య జీవితాల్లో ప్రేమను పోగొట్టుకున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అది 1 యోహాను 3:18 చూసినట్లయితే క్రియలనే విశ్వాసము మృతమైనదని అక్కడ మనకి తెలియపడుతున్నట్టుగా గమనిస్తున్నాం. క్రియలైన విశ్వాసము మృతము. మన క్రియలు బాగలేకపోతే ఎంత చేసిన కూడా వ్యర్థమే కనపడుతుంది. బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఏక సంఘము క్రియాత్మకమైనటువంటి భక్తిని కలిగి ప్రభు ఎప్పుడు పొందింది కానీ క్రమేణ దానిలో ఉన్నటువంటి ప్రేమను కోల్పోయి సమాధానం లేకుండా ఉండినట్టుగా ఎంసీ సంఘము ఉన్నట్టుగా గమనిస్తున్నాము. కాబట్టి దేవుడు మనల్ని పరిశీలించే దేవుడు. దేవుడు మన ఆంతరంగిక విషయములను తెలుసుకునేటువంటి దేవుడు మన బాహ్యరంగ విషయములను కూడా తెలుసుకునేటువంటి దేవుడు. అలాంటి దేవునికి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి ఆయన మాటలను, కట్టలను, ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యముతో ఈ దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు నీకుని, నీ కుటుంబాలకి, బిడ్డలకి అద్భుతమైనటువంటి మేలు చేయడానికి అవకాశం కలిగి ఉంది. రెండవదిగా నీ కష్టములను నేను ఎరుగుదును అని అంటున్నాడు. 1 కొరింథీ 15:58 ప్రభు సేవ భాగమైనది, శిలువ మోయుచు వెంబడించున్నది, కష్ట నష్టములను ఓర్పుకొనుతూ సాగిపోవలసినదిగా క్రీస్తు కొరకు పోగొట్టుకున్నామని అనేక రెట్లు నీవు తిరిగి పొందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సేవ చాలా భారమైనటువంటి సేవతో కూడినది. ఆయన శిలువను మోయిస్తూ వెంబడించేటువంటి వారిగా ఉండాలి. కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటి అన్నింటిని జయించుతూ ఓర్పును కలిగి, సహనమును కలిగి సాగిపోవలసినటువంటి వారముగా మనమందరము ఉండాలి. అట్లాగా కాకుండా నీవు ఓర్పు సహనము లేకుండా ఉండినట్లయితే
మనం చేసే సేవంతా కూడా వ్యర్థమై కనుక బైబిల్ అంతగా ఏం చెబుతుందంటే మీరు ప్రేమను కలిగి ఉండాలి, మీరు మీ పొరుగు వారిని ప్రేమించాలి, మీరు సమాధానము కలిగి ఉండాలని బైబిల్ తెలియపరుస్తుంది. ఈ మూడు లేకపోతే ఎన్ని ప్రసంగాలు చేస్తున్నా, ఎన్ని బోధనలు చేస్తున్నాము, అది వ్యర్థము అనేది మనము గమనించి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేర మనం చేస్తున్నాము. మూడవది, నీ సహనమును నేను ఎరుగును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో యేసును అనుసరించిన వారిలో కనబడవలసినది నేను సాత్వికులను దీనమనస్సుగలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు చెప్పెను. యేసును అనుసరించి నడిచేటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి. ఆయన సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఆయన దీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఆయన తనను తగ్గించుకునేటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఆయన లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని బలిపిల్ల లాంటి వాడు, లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాపములను మోసుకునేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలాగా చేసినట్లయితే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని ప్రభు చెప్పిన కనుక మనం ప్రార్థించిన వాటి జవాబు కొరకు, ఆయన రాకడ కొరకు సకలముతో ఓపికతో కనిపెట్టుకొని ఉండే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఆర్భాటముతోనూ పురాణముతో శబ్దముతోనూ దేవుని యొక్క బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తును. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆర్భాటముతో వస్తాడు, ప్రధానముతో శబ్దముతో వస్తాడు. దేవుని యొక్క బోర ప్రపంచమంతటా కూడా వినబడేట్టుగా చేస్తాడు. రాకడ సమయంలో సిద్ధపాటులు కలిగి ఉండేటటువంటి బిడ్డలుగా ఉండాలి. కాబట్టి సహనం కోల్పోయేటువంటి ఎఫ్సి సంఘము తిరిగి మొదటి స్థితిలోనికి వచ్చి ఆది సంఘముగా, తల్లి సంఘముగా పేరు పొంది అనేక మంది రక్షణ మార్గంలోనికి వచ్చి అతి గొప్ప విశ్వాస సంఘముగా పేరు పొందినట్లుగా మనము గమనిస్తున్నాము. ఆయనను దుష్టులను ఎంత మాత్రము సహింపలేనటువంటి సంఘం. ఆ సంఘములో దుష్టులను ఏ మాత్రము సహింపలేనటువంటి సంఘము. అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి అభివృద్ధిలను కనుగొనేటువంటి విశిక్షణ జ్ఞానం కలిగినటువంటి సంఘము. అలాంటి సంఘము మొదటి ప్రేమను కోల్పోయింది. ఆ సంఘానికి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీ కష్టాలు, బాధలు నేను ఎదుగుతున్నాను, నీవు సహనమని నేను ఎదుగుతును. మొదటి ప్రేమను మీరు మర్చిపోయారు. కాబట్టి దేవుని యొక్క రాకడ సమయంలో సిద్ధపాటు కలిగి ప్రేమను కలిగి ఉండేటటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా గమనిస్తున్నారు. 1 కొరింథీ 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రవశించు కృపావర్ణము కలిగి ఉన్నను, కొండలను పెకిలింపగల విశ్వాసమన్నను, పేదల కొరకున ఆర్తినంత ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని మాటైతే నేను వ్యర్థము అని పౌలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడు, క్రైస్తవ బిడ్డలను హింసించినటువంటి వాడు, కొట్టినటువంటి వాడు, జుట్టు కొట్టుకొని ఈడ్చుకొని పోయి చెరసాలలో పెట్టేటువంటి వాడు. అలాంటి సౌలు ఒక రోజున
పట్టణానికి వెళుతున్నాడు. మార్గం మధ్యలో గొప్ప వెలుగును చూశాడు. ఆ వెలుగును చూసిన తరువాత మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పంటే నీవు ఎవడో అని చెప్పి అడుగుతున్నాడు. నీవు హింసిస్తున్న బిడ్డలను ఏమి? నా బిడ్డలే. నువ్వు కొట్టేది నా బిడ్డలే, హింసించేది నా బిడ్డలనే, శస్త్రాలు పెట్టేది నా బిడ్డలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సౌలుతో మాట్లాడాడు. సౌలు అకస్మాత్తుగా కంటి చూపుని కోల్పోయి నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయినటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గరికి అననీయాన్ని పంపుతున్నాను అని చెప్పి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళి అననీయతో మాట్లాడు, అననీయ, దమస్కు పట్టణంలో తిన్నని వీధిలో కంటి చూపుని కోల్పోయినటువంటి సౌలు అనేటువంటి ఆయన ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడి కల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే కంటి పనులు దిగిపోతాయి, చూపును పొందుతాడు అని అంటే, అయ్యా అయ్యా ఆయన దగ్గర నన్ను బొమ్ముంటున్నావా? ఆయన దుర్మార్గుడు, అనేక మంది క్రైస్తవ బిడ్డలను కొట్టినటువంటి వాడు, వీరులలో కొట్టి ఈడ్చుకొని పోయి శస్త్రాలు వేసినటువంటి వాడు అంటే లేదు, నేను బలమైన సాధనంగా ఆయన వాడుకోవాలని చెప్పి అన్నప్పుడు మరి అననీయ ఆ పెద్ద వీధిలోకి వెళ్ళి మరి సౌలు మీద చేతి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కంటి పొలంలో ఆగిపోయాయి, చూపుని పొందాడు. 3 దినాలు అన్నపానీయం లేకుండా అలాగనే ఉన్నాడు. తర్వాత బాప్తిస్మం పొందాడు, రక్షణ మార్గంలోనికి ప్రవేశించాడు, గొప్ప ప్రవక్తలాగా తయారయ్యాడు. అలాంటి ఆయన రాస్తున్నాడు. ఆయన రాస్తున్నాడు, మానవ మనసు పొంది ఆయన క్రియలు చేయని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ఆశీర్వాదాలు లేకపోతే మనం ఏం చేయాలి? ఆయన లోక పాపములుగా మోసుకొనిపోతున్న దేవుని పరిపాలనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన సిలువ మోయటం జరిగింది, ఆయన గొడవతో కొట్టడం జరిగింది, తీవ్రంగా హింసించడం జరిగింది. అనేకమైనటువంటి మనుషుల యొక్క పాపాలను తన మోసుకొని సెలవులో త్యాగం చేసినట్టుగా గమనిస్తూ ఉన్నా. ప్రేమ లేని క్రియలు మృతము, ప్రేమతో చేసిన ప్రతి చిన్న పనియు ప్రతిఫలం ఇస్తుంది. ప్రేమ తరిగిపోయి క్రియలు మిగిలిపోయిన ఏ సంగముతో నీవే స్థితిలో ఉండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అని ప్రభువు ఆ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నట్లుగా గమనిస్తున్నారు. ఈ ఎదురు సంఘము ఆది సంఘముగాను, సంఘము అన్నిటికో తల్లి సంఘంగాను, ఆది సంఘమును గొప్ప ప్రేమ ఉన్నది. పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగం చేస్తుంటే పేతురు ప్రసంగం వినేటువంటి వారు అనేక మంది హృదయమును చచ్చుకొని ఏకాత్మను కలిగి ప్రార్థించారు. అనేక మంది మారు మనసు పొంది రక్షణ మార్గంలోని ప్రవేశించి పేతురు ప్రసంగము ద్వారా బాప్తిసాలు తీసుకొని రక్షణ మార్గంలోనికి ప్రవేశించినట్టుగా గమనిస్తున్నాము. కాబట్టి ఇంటింట రొట్టె విరుచుటను ఆనందంతో నిష్కంఠంతోనూ ఉన్నారు, మరియు దినదినము రక్షింపబడినటువంటి వారుగా ఉన్నారు, మరియు సంఘములో చేర్చబడినటువంటి వారుగా ఉన్నారు. వారి ప్రేమ ఎంత హెచ్చరించదో మనం గమనిస్తాము. వారు స్థిరాస్తులను శరస్తులను అమ్మివేసి వారి పాదముల వద్ద పెట్టినట్టుగా గమనిస్తున్నాము. గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారుగా గమనిస్తున్నాం. ఎలాంటి సంఘం? రాను రాను ప్రేమను పోగొట్టుకున్నటువంటి ఎఫెసు సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు.
మీరు మారుమనసు పొంది ఆ మదిన క్రియలను చేయము. ఏ ఎడలా నేను మీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేస్తాను. అది నీకు వెలుగు లేకుండా చేస్తుంది. నీవు సరి చేసుకో. నీవు సరి చేసుకోలేకపోతే నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును నేను తీసివేసేదను అని ప్రభువు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారందరికీ తెలియపరుస్తున్నట్లుగా గమనిస్తున్నాం. అదే ప్రకటన గ్రంథం 2:7 అయితే జయించు వారికి దేవుని పరమేశ్వరులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపజేయును అని ప్రభువు అయిను. అలా జయించి మొదటి ప్రేమలోనికి వచ్చినట్లయితే మీరు జీవవృక్ష ఫలములు పరలోకములో మీకు కలుగుతాయి. పరదేశంలో మీరు జీవవృక్ష ఫలములను తింటారు, అద్భుతమైనటువంటి వేడు పొందుతారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తున్నట్టుగా గమనిస్తున్నాం. ఆనాడు ఏదైనా తోట మధ్యలో జీవవృక్ష ఫలములను దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో మంచి చెడ్డలను తెలిపేటువంటి వృక్షము అదే. ఆ వృక్షముల యొక్క పండు తింటే జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. దేవుడు ఆ చెట్టును అక్కడ మొలిపించినట్టుగా గమనిస్తున్నాం. దేవుడు తను సృష్టించిన సృష్టి అంతటిని కూడా నడిపించడానికి దేవుడు మానవుని ఏర్పాటు చేస్తున్నట్టుగా గమనిస్తున్నాం. ఆ మానవుడు ఒంటరిగా జీవిస్తున్నాడు నిలిచి అతనికి గాఢమైనటువంటి నిద్రను ఇచ్చి ప్రకట ముగ్గులో తీసి మాంసంతో పొడిచి స్త్రీలుగా ఏర్పాటు చేసి దేవుడు వారిద్దరిని ఆ వివాహము ఏదో తోటలో దేవుడు జరిపించాడు. వారి ఒక వివాహానికి దేవుడి సాక్షిగా ఉన్నాడు. అక్కడ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది దంపతులకు ఏమన్నా తెలియచేయండి, ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది కాబట్టి ఆ చెట్టు ఫలములు తినదేమున నిత్యముగా మీరు చచ్చుదురు అని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞ. అయితే సాతాను యుక్తి కలిగింది కాబట్టి పరలోకంలో దేవునికి సాతానికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది కాబట్టి దేవుడు సాతాన్ని పరలోకం నుంచి భూలోకానికి తోసివేశాడు కాబట్టి దేవుడు సృజించిన మానవుని దగ్గరకు వచ్చి ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టును చూపించడం జరిగింది. వెంటనే సాతాను యొక్క మాటలను అవు విన్నది. విన్న తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళింది, కోసింది, తాను తింది, తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది. అది తిన్న దినమున వారికి జ్ఞానము కలిగినట్టుగా కనిపిస్తున్నారు. అది ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు దిగంబరులకు ఉన్నటువంటి వారిని గ్రహించే సిగ్గు కలిగినటువంటి వారైనది పొదల చాటును దాక్కున్నట్టుగా గమనిస్తున్నారు. ఆ సమయంలో దేవుడు భూలోకం వైపు కేంద్ర చూసి వారు దిగంబరులను వారు గ్రహించుకున్న తర్వాత పొద చాటును దాక్కున్న తర్వాత చర్మపు చొక్కాయలను తొలగించి దేవుడు వారి సిగ్గును తీసివేసినట్టుగా గమనిస్తున్నాము. అక్కడి నుంచి ఎదురు తోటల నుంచి దేవుడు బయటికి నెట్టివేశాడు. నెట్టివేసిన తర్వాత ఆ దేవుడు నుంచి పదముల దగ్గరికి నేను పోకుండా తూర్పున కెరూబులు అనేటువంటి దేవతలను ఏర్పాటు చేసి అగ్నిగోళం వంటి వాటిని ఏర్పాటు చేసి వారి దగ్గరికి పోకుండా, చెట్టు దగ్గరికి పోకుండా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా గమనిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించారు. ఎనవద్దని శాసించేట వృక్ష ఫలములు తిన్నారు. దేవుని యొక్క ఆజ్ఞ తిరస్కారమే పాపము. పాపము జీతం మరణము. అందుచేత అది తప్పదలేసిన పాపములకు ఫలితంగా భూలోకంలో ప్రతి మానవునికి మరణము అనేది సంప్రాప్తమైనట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు జయించు వారికి ఆ జీవవృక్ష ఫలములను భుజింపజేస్తానని మన ప్రభువు అంటున్నాడు. అది ఎక్కడ? ఏదో తోటలో అది పరలోకములో జీవవృక్ష ఫలములు మీకు తినింపజేస్తానని చెప్పి ప్రభువు అంటున్నాడు. నీవు అలా ఉన్నట్లయితే, దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే
పరదేశంలో వినిపించడానికి ఆ సిద్ధపాటుగా ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం చదువుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ బిగినింగ్ లో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన విశ్వాసత ఎలా ఉన్నది, మరి ఎఫ్ఎస్ సంఘంలో ఉన్నాం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మొదటి ప్రేమను కలిగి ప్రభువుని వెంబడించుతున్నామా, నీ జీవితంలో మొదటి స్థానము ప్రభువుకి ఇస్తున్నామా, ఎంత అవసరం. అత్యధికారంలో అక్రమ విస్తరించదు కాబట్టి వెలుగు కలిగి జ్ఞానము కలిగి దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. మనకు ప్రేమను చల్లార్చేటటువంటి వారిగా ఉండకూడదు. అనుదినము ప్రేమను కలిగి ప్రేమను ఉత్పత్తి చేసి ఆయనకి కావలసినటువంటి నువ్వు మోకరించి నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునికి భయపడి జీవించిన వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అలాంటి యోబు దక్షిణ భూత దేశంలో గొప్పగా వాడిగా ఉన్నాడు. ఆయనకి 500 చక్కల దుప్పిడెడ్లు ఉన్నాయి, వరిలో ఉన్నాయి, వంటలో ఉన్నాయి, వాడిలో ఉన్నాయి, సమస్తమైనటువంటి పరివారం ఉన్నారు. ఆయనను ఆయన కుటుంబంలోనికి సాధారణ దూరమై 7 కుమారులు 3 కుమార్తెలు ఇంటి పైపాకంలో టెంట్లో కూర్చొని భోజనం చేస్తుండగా పెద్ద సుడిగాలు వచ్చి టెంట్ విరిగిపడి 7 కుమారులు 3 కుమార్తెలను కోల్పోయాడు, చనిపోయారు. ఆ తరువాత తన 500 జీతగాళ్ళు పొలములో అరక గురుతూ ఉండగా శత్రువులు వచ్చి 500 చట్టల దుప్పుడెత్తులను కోల్పోయారు. పొలంలో మేత వేస్తున్నటువంటి గాడిదలను కోల్పోయారు. ఆ తర్వాత గొర్రెలను కోల్పోయారు. అంతటితో ఊరుకొనలేదు. యోబు యొక్క శరీరానికి భయంకరమైనటువంటి చెరకు వ్యాధిని సాతాను ఏర్పాటు చేశాడు. అంత కలిగిన కూడా ఆయన అంటున్నాడు, నా దేవుడు విమోచకుడని నేను ఎరుగుదును. నా దేవుడు విమోచకుడని నేను ఎరుగుదును. ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినం లేస్తాడు, పరలోకానికి కాలుగొనిపోతాడని నేను ఎరుగుదును అని అనుకున్నట్టుగా గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి వరకు దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. ఎటువంటి పరిస్థితుల్లో తన భార్య మాటలకి లోబడి ఉండలేదు. యెహోవా దేవుడు ఇచ్చెను, యెహోవా దేవుడు తీసుకుకొనెను, యెహోవా నామమున ఘనత మహిమ కలుగునుగా అని అన్నాడు. కానీ సాతానికి లోబడినట్టుగా మనము గమనించలేదు. ఎక్కడ కూడా చెట్టు చివరికి సాతాను ఓడిపోయి వెళ్ళిపోయాడు. దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు యొక్క శరీరాన్ని పిల్లవాని యొక్క శరీరంగా మార్చాడు. పోగొట్టుకున్నటువంటి దుప్పుడేలు తిరిగి తన దోటలోకి వచ్చాయి. పోగొట్టుకున్నటువంటి గొర్రెలు రెట్టింపు సంపదల దోటలోనికి వచ్చినాయి. పోగొట్టుకున్నటువంటి గాడిదల సంపద రెట్టింపు సంపద తన దొడ్డులోనికి వచ్చినట్లుగా గమనిస్తున్నాము. దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, అద్భుతేయుడు, తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని మనం గుర్తెరిగి ఆయన కొరకు మనం చూసినట్లయితే, ఎదురు చూసినట్లయితే అద్భుతమైనటువంటి మేలు మనకి కలుగజేయడానికి అవకాశం కలిగి ఉంది. పోగొట్టుకున్న సంపద తిరిగి మన ఇంటికి వచ్చింది. తర్వాత ఏమవుతున్న భార్యను కూడినప్పుడు అంతకంటే అందమైనటువంటి 7 కుమారులు కలుగజేశాడు. మరలా మమ్మల్ని 3 కుమార్తెలను కలిగి చేశాడు. యోబు తన కుమార్తెలకి వివాహాలు చేసి తన మనవ సంతానాన్ని కూడా చూసి పరలోకానికి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా గమనిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమను చల్లార్చకుండా దేవునికి చూచుతూ దేవునికి విధేయత కలిగి జీవిస్తూ మన హృదయమును ఆయనతో నింపుకున్నట్లయితే
కాలం ఏ లోటు లేకుండా చేస్తాడో అలాంటి దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించేటటువంటి బిడ్డలుగా ఉంటారు. కనుక ఆది సంఘమైనటువంటి ఎందుకు మొదటి ప్రేమను కోల్పోతే దేవుడు వారిని హెచ్చరిస్తూ మీరు మొదటి ప్రేమను కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోతే నేను మీ మధ్యకు వచ్చి మీ దీపస్తంభంలో తీసుకురాస్తానని 7 సంఘముల మధ్య ఆశ్చర్యమైనటువంటి ప్రభువుటువంటి యేసుక్రీస్తు వారికి తెలియపరిచినట్లుగా గమనిస్తున్నాము. ప్రేమ దేవుడు అందరూ ప్రేమ కలిగి సమాధానం కలిగి మన పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి విజయతి కలిగి జీవించే కుటుంబాలుగా ఉంటే దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి వెలుగును మీకు కలుగజేస్తాడు. దేవుడు ఈ మాటలను తన వెలికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమకరమైన ఈ పాదములకు స్తోత్రములు. చెప్పబడినటువంటి వాక్య భాగంలోని ప్రతి అంశాన్ని ఈ బిడ్డలు గ్రహించినట్లుగా సహాయం చేయబడుతున్నాము. నీ ప్రభాన్ని సేవలేదంటే ఏం చేయలేము. నీ కనికరం గల హస్తాన్ని ప్రతి ఒక్కరిపై ఉంచుమని మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్.